నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కేజీ దాస్ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఈల త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకుండా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ గ్రామ స్థాయి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ ప్రసంగిస్తూ గతంలో పేదలకు కేటాయించిన 532 సర్వే నెంబర్ భూముల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన పేదలకు ఆ భూములు అందేలా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో వివిధ శాఖల ప్రగతి నివేదికలపై విస్తృత చర్చ జరగగా జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ నాన్నగారికి 2 లక్షల మాఫీ, మళ్ళీ నాకు 2 లక్షల మాఫీ అలా జరగదు. దాని సమాధానం ఏంటి? తప్పకుండా ప్రతి ఒక్క రైతు మ్యూటేషన్ చేయాలి. మ్యూటేషన్ చాలా అవసరం. ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా నాకు వారసత్వంతో నా నాన్నగారి నుంచి భూమి వచ్చినా కూడా నేను తప్పకుండా మ్యూటేషన్ చేయాలి. మేము గ్రామీణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాము. అక్కడ ఏదో ఇన్ఫార్మల్గా నడుస్తూ ఉంది, తరతరాలుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. తరతరాలుగా తాతగారి నుంచి నాన్నగారికి, నాన్న నుంచి మాకు అని వస్తూ ఉంటే ఎవరు మ్యూటేషన్ చేయరు అని. సో మ్యూటేషన్ ఒకవేళ కట్టకపోయి ఉంటే ఆ కట్టాల్సిందే. ఫస్ట్ ఆ కట్టేనే వస్తుంది. అమ్మ క్లియర్ ఫాస్ట్గా లేట్ చేయగలరు. ఇప్పటి వరకు ఇది జరగాల్సిన పని. వైసీ నేను మహిళా సంఘాల గ్రూప్ లీడర్స్కి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఇలాంటి వాళ్ళకి పర్సనల్ లోన్ ఇప్పించండి, గ్రూప్ కాకుండా ఫాస్ట్గా, లేట్ చేయండి. రెండోది, నేను అధికార పరంగా కూడా బాగా నిరాశ అయి ఉన్నాను. బాగా అంటే బాగా. ఇసుక మెట్లలో శాండ్ రీచ్లో ఉన్న తేడా మీకు తెలియకపోతే మరి మీరు ఏం చేస్తున్నారు? ఇసుక మెట్లుది ప్రక్రియ చెప్పాలి. ఏమేమో ఇప్పుడే చెప్పండి, లేదా ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. ఇద్దరు ఈ ఎన్ని రోజుల నుంచి అంటే ఈ సమాచారం ఇసుక మెట్లు నెక్స్ట్ పంట వచ్చేంత వరకు ఇసుక మెట్లు పాటకి రాగా నేను వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పండి. ఇసుక మెట్లు వచ్చినప్పుడు అగ్రికల్చర్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ వాళ్ళు అంటే ఎవరండి? దేవుడు వస్తారు, మీరే కదా. వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, రెవెన్యూ శాఖ వచ్చారు. ఏం చెప్పారు? उसके बाद क्या करना होता है? వాళ్ళకు చెప్పాం మేడం. కాదండి, మొత్తం ప్రక్రియ చెప్పండి, వాళ్ళకి అర్థమైనంత వరకు చెప్పండి. 2 డిపార్ట్మెంట్ల ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత నివేదికలు మేము పై అధికారులకు అందిస్తాము. పై అధికారి అంటే ఎవరు? జిల్లా వ్యవసాయ అధికారి ఇచ్చాం మేడం. దాని తర్వాత మైన్స్ నుంచి వచ్చారు మేడం. 2 టైప్స్ మైన్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలించారు. మాకు ఇది అగ్రికల్చర్ ల్యాండా, పడావా, ఏది అని అడగడం జరిగింది. డాటా వారి సర్వే నెంబర్ వివరాలు ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర? నాకు ఇప్పుడే కావాలి. నాకు అర్థం కావట్లేదండి ఈ పాట అనేది ఎన్ని రోజులు తినాలి. ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు,
సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాలలో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ముందుకెరగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి. అదేవిధంగా మాకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సమాజంలో సగం ఉన్నటువంటి వాళ్ళు కలెక్టర్ మేడం ఒక పరీక్ష పెట్టేది ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారో లేదో. ఎవరు మాట్లాడతారు, ఎవరు ప్రజలతో సత్సంబంధాలు ఉంటారు, ఎవరు చైతన్యవంతంగా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారనేటువంటి ఆలోచన. అదృష్టం లక్నోలో పుట్టి ఉత్తరప్రదేశ్లో మన జిల్లా కలెక్టర్గా ఉంది ఆమె ఒక మహిళ. మీరు కూడా ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం వచ్చింది, మీకు అక్కడి నుంచి శాసిస్తున్నారు, ఇది మాట్లాడదు అది మాట్లాడదు అనేది. ఆ మాట కానే కాదు, మీ గ్రామాభివృద్ధి కొరకు మీరు ఏది అడిగినా కలెక్టర్ మేడం కాదనను అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. కాబట్టి అందుకొరకే మీరు మాట్లాడాలి, తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మీ సోదరుడిగా సలహిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లెక్క పెడితే మీరు ఒక 10% ఎక్కువ ఉన్నట్టున్నారు. సగం మహిళలు సమాజంలో, ఇంటిలో, దేశంలో, ప్రజాస్వామ్యంలో, ఎన్నికల్లో ఇప్పుడు కొత్తగా ప్రపంచం చూస్తున్నటువంటి ప్రజాస్వామ్యం మహిళా రిజర్వేషన్ బిల్లు కొరకు దాంట్లో కూడా మీరు ముందున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన కలెక్టర్ లాగా ముందుకు రావాలని, మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. వేరే విషయాలు పోకుండా వారికి విద్యకు, వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఆ విషయం కలెక్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళినా స్కూల్ విజిట్ చేయడం, విద్యార్థులను వాళ్ళను చైతన్యం చేయడం, ఈ జిల్లాలో విద్య పట్ల శ్రద్ధ ఉన్నటువంటి కొందరు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో సిరికొండ మండల హెడ్ క్వార్టర్ జిల్లా పరిషత్ స్కూల్లో అదనంగా 3 రూములు అవసరం ఉంది. ఆ రూములు మన గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీర్మానం చేశాం మేము. ఆ విషయాన్ని ఒక 3 రోజులు మీరు ఇప్పిస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తూ, వేరే విషయాలు పోకుండా సమస్యలు ఎన్ని తీర్చుకున్నా సమస్యలు ఇప్పుడు పుట్టుక వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి ఒక స్నేహభావంతో మనకి ఇది కావాలనేటువంటి విషయాన్ని అధికారులకు తెలియజేసి అది జిల్లా కలెక్టర్ గారి ద్వారా సాధించుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం అందరినీ కలిసికట్టుగా ఈరోజు ఈ ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ప్రతినిధులకు కానీ మనకు కానీ ఇది అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మాకున్నటువంటి 2-3 సమస్యలు ఈ మండలంగా మేము పట్టాలించినటువంటి ఆ పట్టా సర్టిఫికెట్ మీ దృష్టిలో పెడతా ఉన్నాం. దయచేసి ఈ విషయం ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, పోయిన కలెక్టర్లకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఫైల్ అక్కడ ఉంది, ఒకసారి ఫారెస్ట్ అధికారులతో మీరు కూర్చోబెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, వేరే విషయాలు కోరుకుంటా పని చేసుకోవాలి. మనకు మేడం పనులు ఇస్తుంది. ఇంకో విషయం, తాటేపల్లిలో మేడం అడ్డు రాలినాయి, సాన పోయినాయి. 3 ఎకరాలు 4 ఎకరాలు అడ్డు సరిపోదు నోట్ల మందు పోసుకున్నారు. కొద్దిగా మేడం ఇది సాయం చేయాలి, తాటేపల్లి విలేజ్లకు సాయం చేయాలంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇంద్రమ్మ, కలెక్టర్ మేడం, తాయరు మనకు మంచి సౌకర్యం ఇస్తారు. మీరు మంచిగా పనులు చేసుకోవాలి. రోడ్లు మేడం, కటేరులు ఇవి మా తాటేపల్లి విలేజ్లో మంచిగా ఇక ఎంత పడి ఉన్నాం మేడం. మంచి పనులు మాకు ఇస్తే మేము కూడా చేసుకుంటాం మేడం. నేను మేడం చెరువు లేదు, చేస్తే లేదు, ఇంకో ఈ మాట
వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మండల స్థాయి ప్రత్యేక అధికారి సార్ గారికి మరియు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామీణ పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ఈ సమావేశం ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.